ఈ వీడియోలో మనము జూలై 2026లో ఏ బ్రాండ్ ఎన్ని కార్లు అమ్మారు అనే విషయాన్ని తెలుసుకుందాము. దాంతోపాటు ఎన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే టాప్ 1 పొజిషన్లో ఎప్పుడు సుజుకీనే ఉంటుంది, మారుతి సుజుకి. ఈ వీడియోలో అయితే టాప్ 6 కార్ మేకర్స్ గురించి తెలుసుకుందాము. 6th పొజిషన్లో ఎవరున్నారనేది చూద్దాం. 6th పొజిషన్లో అయితే కియా ఉంది. వాళ్ళు 28,200 కార్స్ అమ్మారు. 28,200 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలు ఏంటని చూస్తే మెయిన్ తెలిసిన విషయమే కదా, చూడ్డానికి అయితే చాలా బాగుంటాయి. కార్లు ఇంత ప్రీమియంగా ఉండొచ్చు ఇంత తక్కువ రేట్లోనే అనేది వీళ్ళు చూపించారనమాట. అంతకుముందు అయితే హుండాయ్ కార్లు చాలా బాగుండేటివి, ఇప్పుడు కూడా బాగున్నాయిలేండి. రెండు బ్రాండ్స్ కంపేర్ చేస్తే హుండాయ్ అనేది 100% అనుకోండి. ఎస్పెషలీ ఇంటీరియర్కి సంబంధించి ఫిట్ ఫినిష్ కానీ, క్వాలిటీ రిలేటెడ్ కానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ అన్నీ బాగుంటాయి. ఎస్పెషలీ లుక్స్ వైజ్, ఎస్పెషలీ ఇంటీరియర్ వరకు మాట్లాడితే హుండాయ్ 100% అనుకుంటే వీళ్ళు 105 అనమాట, ఒక స్టెప్ ముందుకు వెళ్తారనమాట. అంత బాగుంటుంది ఫిట్ ఫినిష్, ఆ కలర్ కాంబినేషను, వాళ్ళు వాడే మెటీరియల్, ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, అవి డ్యూరబుల్గా ఉంటాయి, చాలా బాగా కూడా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఆ కలర్ కాంబినేషన్స్ వాళ్ళు చూస్ చేసేది కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. మనకి ఈ ప్రైస్ బ్రాకెట్లో అంత ప్రీమియంగా ఉండడం అంటే చాలా మంచి విషయం అది. కాబట్టి చాలామంది ఈ కార్లు కొనడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇన్ని కార్లు అమ్ముతూ ఉంటారనమాట పర్ మంత్. ఇదైతే చాలా మంచి లెసన్ చాలా కొత్త బ్రాండ్స్కు. ఉదాహరణకి సిట్రాన్ చూస్తే వాళ్ళు అమ్మేది చాలా తక్కువ నెంబర్లు అనమాట పర్ మంత్. సో వాళ్ళ దగ్గర అయితే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి సిట్రాన్ దగ్గర. ఆ డ్రైవింగ్ డైనమిక్స్ బాగుంటాయి, సస్పెన్షన్ అయితే సూపర్బ్ అనమాట, టాప్ నాచ్. ది బెస్ట్ సస్పెన్షన్ కావాలి, మంచి కంఫర్టబుల్ కార్లు కావాలి అంటే మీకు సిట్రాన్లోనే దొరుకుతాయి, అంత బాగుంటాయి వాళ్ళు. ఆ కనెక్టెడ్ ఫీలింగు, సస్పెన్షను, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, చాలా బాగుంటాయి. కానీ ఎవరు కొనట్లేదు అనమాట. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి, మార్కెటింగ్ బాగా చేయాలి, ఈ డీలర్షిప్స్ నెట్వర్క్ పెంచాలి, మార్కెటింగ్ బాగా చేయాలి, ఇవన్నీ చేయట్లేదు వాళ్ళు. కాబట్టే సేల్ జరగట్లేదు. అదే కియా దగ్గర చూస్తే ఎంత బాగా మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు. కార్లు కూడా మనకి వాళ్ళకి తెలుసు అనమాట ఎలాంటి షేప్ ఇవ్వాలి, బాడీ షేప్స్ తీసుకొస్తున్నారు కదా. అన్నీ ఎస్యూవీలే ఉన్నాయి వాళ్ళ దగ్గర, హ్యాచ్ బ్యాక్లు లేవు, సెడాన్లు లేవు. ఎందుకంటే కరెంట్ డిమాండ్ అలా ఉందన్నమాట. అది కాస్త మార్కెట్ని డిమాండ్ని రీడ్ చేయాలి. సో వీళ్ళు బాగా చేశారనమాట. కాబట్టి వీళ్ళు తొందరగా కూడా సక్సెస్ అయ్యారు. ప్రతి నెల కూడా ఇన్ని కార్లు అమ్ముతూ ఉన్నారు వాళ్ళు. సో అదొకటి అనమాట. వీళ్ళు కొత్తగా కూడా సెల్టోస్ తీసుకొచ్చారు కదా, అది ఫేస్ లిఫ్ట్లో 5 స్టార్ సేఫ్టీ కూడా ఉంది, చాలా బాగుంది డ్రైవింగ్ కూడా అది. సో మీరు కూడా ఆ సెగ్మెంట్లో సేఫెస్ట్ కార్ కావాలి అని చూస్తే సెల్టాస్ చాలా బాగుంది, మీరు అది కూడా చూడొచ్చు అనమాట. ఇంకా తర్వాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే టొయోటా 30,516 కార్స్, 30,515 కార్లు అమ్మారు. ఇది మనము రీజన్స్ అందరికీ తెలిసిందే టొయోటా ఎందుకు ఇంత సేల్ చేస్తారని. ఫస్ట్ మెయిన్ ఏంటంటే వాళ్ళది ఫిలాసఫీ, రిలయబిలిటీలో మాత్రం తగ్గరనమాట వాళ్ళు. ప్రోడక్ట్ అనేది బుల్లెట్ ప్రూఫ్ అనమాట, అంత బాగుంటుంది, చాలా సంవత్సరాలు పనిచేస్తాయి, నమ్మకంగా పనిచేస్తాయి, బ్రేక్ డౌన్స్ ఉండవు, సమస్యలు ఉండవు. ఎప్పుడైనా కారు ఆగిపోయింది, సమస్య వచ్చింది అని మీరు వినరనమాట ఎక్కడ కూడా. ఈ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పేరుంది వాళ్ళకి. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ కార్లు కొనడానికి ముందుకెళ్తుంటారు. ఇక్కడైతే వాళ్ళు అన్ని సెగ్మెంట్స్లో ప్రజెంట్ లేరనమాట. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో లేరు, మైక్రో ఎస్యూవీ, మినీ ఎస్యూవీ, సోకాల్డ్ ఎస్యూవీస్ ఆ సెగ్మెంట్లో లేరు. తారు, జిమ్నీ ఉంది కదా ఆ సెగ్మెంట్లో లేరు, నెక్సాన్ సెగ్మెంట్లో లేరు, పంచ్ సెగ్మెంట్లో లేరు, ఎక్స్టర్ సెగ్మెంట్లో లేరు. టాటా టియాగో ఉంది కదా, i10 ఉంది కదా, స్విఫ్ట్ ఉంది కదా, ఆ సెగ్మెంట్లో లేరు. కానీ వీళ్ళ కార్లు అమ్ముతూ ఉంటారు, కొనేవాళ్ళు కొంటుంటారు. ఎందుకంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళ కార్లు ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, అదేంటి వీళ్ళ దగ్గర చిన్న కార్లు ఉన్నాయి కదా అనేసి అనుకుంటూ ఉండొచ్చు మీరు. ఆ చిన్న కార్లు ఏమంటే అవి మారుతి కార్లు అనమాట. వీళ్ళు బ్యాడ్జీలు మార్చి కాస్త డిజైన్ మార్చి వాళ్ళు అమ్ముతున్నారనమాట.
ఉదాహరణకి బలినో కూడా వీళ్ళు రీబ్యాడ్జింగ్ చేసి అమ్ముతున్నారు. అర్టిగా రీబ్యాడ్జింగ్ చేసి అమ్ముతున్నారు. ఫ్రాంక్స్ రీబ్యాడ్జింగ్ చేసి అమ్ముతున్నారనమాట. సో అవన్నీ మీరు టొయోటా కార్లు అనుకోకండి. అవి యాక్చువల్లీ సుజుకి కార్లు అనమాట. ఓకే, వీళ్ళ దగ్గర ఉన్నవి టొయోటా కార్లు, పెద్ద కార్లు మాత్రమే ఉన్నాయి, చిన్న కార్లు లేవు. నాకు టొయోటాలో ఇష్టమైన పాయింట్ ఒకటి ఉంది, ఇష్టం లేని పాయింట్ కూడా ఒకటి ఉంది. ఇష్టం ఉన్న పాయింట్ ఏంటంటే రిలయబుల్గా ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి. నాకు నచ్చని విషయం ఏంటంటే చిన్న కార్లు వీళ్ళు తీసుకురావట్లేదు. అది నాకేంటో అర్థమే కావట్లేదు. అది ఇండియాలో మాత్రం ఇలా చేస్తారు, వేరే దేశాల్లో అంతా ఉన్నారు వీళ్ళు. అక్కడ చిన్న కార్లు ప్రతి సెగ్మెంట్లో ఉన్నారనమాట. ఇక్కడైతే మాత్రం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. 7 lakhs 6 lakhs 10 lakhs ఆ సెగ్మెంట్లో అసలు తీసుకురారు వీళ్ళు కార్లు. సో అదైతే నాకు నచ్చదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారేమో, బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే సుజుకి వాళ్ళకి సప్లై చేస్తున్నారు కదా చిన్న కార్లు రీబ్యాడ్జింగ్ కోసం, అదొకటి అనమాట. తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే హుండాయ్. 54,210 కార్స్, 54,210 కార్లు అమ్మారనమాట. దీనికి కారణాలు ఏంటని చూస్తే అగైన్ చూడడానికి బాగుంటాయి, ఎస్పెషలీ ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుందన్నమాట. వీళ్ళైతే వేరే బ్రాండ్స్తో సేమ్ సెగ్మెంట్లో కంపేర్ చేసినప్పుడు ఇదేదో నెక్స్ట్ లెవెల్కి సంబంధించిన కార్ అనిపిస్తుంది అనమాట. అంత ప్రీమియంగా ఉంటాయి ఇంటీరియర్. ఇంతకుముందు చెప్పాను కదా, కియాకి సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. చెప్పాను కదా, ఇంటీరియర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఫిట్ అండ్ ఫినిష్ సమస్యలు ఉండవు, క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు, బ్రేక్ డౌన్ సమస్యలు ఉండవు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు ఉండవు, స్పేర్ పార్ట్స్ కాస్ట్ సమస్యలు ఉండవు. అలాగే సర్వీస్ సెంటర్లో మనకు తీసుకెళ్తే టైమ్లీ మనకి రిపేర్ చేసి ఇచ్చేస్తారు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. ఇలాగా చాలా మంచి విషయాలు ఉన్నాయన్నమాట దీంట్లో. బాడీ స్టైల్స్ కూడా ఉన్నాయి, అన్నింటిలో ప్రెజెంట్ ఉన్నారు. ఇంకా కొన్నింట్లో వీళ్ళకి స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ఆ తారు జిమ్నీ ఆ సెగ్మెంట్ ఉంది కదా, వీళ్ళు దాంట్లో లేరు ఏంటో మరి. ఎంత సేల్ జరుగుతుంది కదా అక్కడ. మనకు ఉదాహరణకి మహీంద్రాలో చూస్తే నాకు తెలిసి అన్ని బ్రాండ్స్ 4x4 ఆ సెగ్మెంట్లో తీసుకురావాలి కార్లు. అదొక ఏరియా ఎందుకో నెగ్లెక్ట్ చేస్తారు మన ఇండియాలో, నాకు అర్థం కాదు అది. మంచి కార్ తీసుకొస్తే కొంటారు, మనం తీసుకురాము. ఇప్పుడు జిమ్నీ తీసుకొచ్చారు, అది బాగుందా అంటే బాగుంది, బాగాలేదా అంటే బాగాలేదు, అలా ఉందన్నమాట పరిస్థితి. దాన్ని నాకైతే చాలా ఇష్టమైన ఎస్యూవీ అది. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ సైజ్ అయితే నాకైతే అర్థం కాదు ఎవరైతే అప్రూవ్ చేశారో దాన్ని ప్రాక్టికల్ ఎస్యూవీ అని నేనే చాలాసార్లు చెబుతాను కూడా, ప్రాక్టికల్ ఎస్యూవీనే. కానీ ఇంకాస్త విడ్త్ పెట్టింటే ఏమైండేది నాకు అర్థం కావట్లేదు. ఆ లాజిక్ ఏంటో మరి. ఆ గేర్ కూడా ఇంకోటి యాడ్ చేసి ఉండాల్సింది. ఆ గేర్ కూడా మనం ఎప్పుడైనా హైవేలో తీసుకెళ్ళినప్పుడు ఇంకో గేర్ ఉండాలి అని తెలుస్తుంది మీకు. ఎవిడెంట్గా యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇంకో గేర్ కావాలి అని తెలిసిపోతుంది మనకి. సో ఇలా కొన్ని తెలిసి చేసిన తప్పులు అనిపిస్తున్నాయి. సైజ్ అయితే ఎస్పెషలీ విడ్త్ అయితే అదొక మైనస్ పాయింట్ దాంట్లో. ఇప్పుడు అది కూడా మంచి సైజులో ఇచ్చింటే మంచిగా కొనింటారు దాన్ని, అది ఏంటో అలా చేశారు. ఇప్పుడు దాంట్లో అయితే మనకు స్కోప్ ఉంది. హోండా కూడా ఒక కార్ తీసుకురావచ్చు, హుండాయ్ వాళ్ళు ఒక కార్ తీసుకురావచ్చు, టాటా ఒక కార్ తీసుకురావచ్చు, సిట్రాన్ వాళ్ళు ఒక కార్ తీసుకురావచ్చు 4-wheel డ్రైవ్లోనే ఆ సెగ్మెంట్లో. అదొకటే కాదు, చాలా ఉన్నాయి అలా మంచిగా తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము వీళ్ళ దగ్గర రీసెంట్గా కూడా చూస్తే హుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు, అది కూడా చాలా బాగుంది. ముందున్న వెన్యూ అయితే నాకు అంత నచ్చదు, కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ చాలా బాగుంది. చూడడానికి నీట్గా ఉంది, సింపుల్గా ఉంది, డిజైను నీట్గా ఉంది. ఎక్స్టీరియర్ ఎస్పెషలీ, ఇంటీరియర్ వాళ్ళు ఎప్పుడు బాగుంటాయిలేండి, ఎక్స్టీరియర్లోనే కాస్త ఓవర్ డూ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇప్పుడైతే ఆ వెన్యూలో అలా లేదు, సింపుల్ డిజైన్ పెట్టారు, చాలా బాగుంది. సో వెన్యూ కూడా మంచిగా సేల్ జరుగుతుంది. దాంతోపాటు క్రెటా ఉంది కదా, చెప్పాల్సిన అవసరం లేదు. i10 i20, ఇంకా i10 i20లో మిగతా వాటిలో కూడా చాలా స్కోప్ ఉంది వాళ్ళకి. వాళ్ళు సేఫ్టీ పైన పనిచేయాలి, అలాగే డ్రైవింగ్ డైనమిక్స్ పైన మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇస్తే వాళ్ళ సేల్స్ ఇంకా పెరుగుతుంది. వాటిపైన ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకా వాళ్ళు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత స్థానంలో ఉన్నది ఎవరని చూస్తే మహీంద్రా. వాళ్ళు 60,048 కార్స్ అమ్మారు, 60,048 కార్లు అమ్మారు అనమాట. నాకు చాలా ఆనందంగా ఉంటుంది మహీంద్రాని చూస్తుంటే.
వాళ్ళు ఏ స్థానం నుంచి ఎక్కడికొచ్చారో చూడండి. వీళ్ళ దగ్గర కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ రిలేటెడు. బట్ వీళ్ళు పట్టించుకుంటారు. అన్నీ బానే ఉన్నాయండి. ఒకటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇంకా కాస్త ఇంప్రూవ్ అయితే ఇంకా బావుంటది. మన ఇండియన్ బ్రాండు ఇంకా బాగా చేస్తే మనకే ఆనందం కదా! సో, ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలేంటని చూస్తే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు పల్స్ అయితే పట్టుకున్నారు. జనాలకి ఏం కావాలి? ఎలాంటి బాడీ షేప్ కావాలి? ఎలాంటి ఇంజిన్స్ ఇవ్వాలి? ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వాలి? ఏ సెగ్మెంట్‌లో ఉండాలి అని వీళ్ళు బాగా రీడ్ చేశారు. దే అండర్‌స్టూడ్ ఇట్ వెరీ క్లియర్‌లీ. అందుకే వాళ్ళు చూసారా బాడీ స్టైల్స్ అంతా ఎస్‌యూవీలోనే ఉన్నారనమాట. కొన్ని యాక్చువల్ ఎస్‌యూవీస్ ఎక్కువ వీళ్ళ దగ్గర ఉన్నాయిలెండి. సో కాల్డ్ ఎస్‌యూవీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం అంటాం కదా! ఇప్పుడు బ్రెజా, 3ఎక్సో, వెన్యూ ఇవన్నీ ఎస్‌యూవీలే అంటున్నాం కదా! అవి ఎస్‌యూవీలు కాదు. సో వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళ సో కాల్డ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కూడా ఉన్నారనమాట. వాళ్ళు కావాలనుకునే హ్యాచ్ బ్యాక్‌లు అమ్మట్లేదు. సెడాన్‌లు అమ్మట్లేదనమాట. ఎందుకంటే దే అండర్‌స్టూడ్. జనాలు ఎక్కువ వీటిని ఇష్టపడట్లేదు. అదొకటి. మన రోడ్ కండిషన్స్ కూడా సరిగా ఉండవు కాబట్టి రోడ్స్ ఆ సేల్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందనమాట. హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్‌లు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని అన్ని విధాలుగా ఓన్లీ ఎస్‌యూవీలోనే ప్రెజెంట్ అయి ఉన్నారనమాట. సో, మంచిగా సేల్ జరుగుతుంది. చూడ్డానికి బావుంటాయి. బాక్సీ డిజైన్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్సు, మంచి కమాండింగ్ సీటింగ్ పొజిషను, మంచి విజిబిలిటీ, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగు, మంచి సస్పెన్షను, మంచి సేఫ్టీ. అలాగే మంచి ఇంజిన్స్ కూడా ఇస్తారు. మంచి టార్క్ అండ్ పవర్ కూడా ఉంటాయి అన్నింట్లో. అన్ని బాడీ స్టైల్స్‌లో కూడా వీళ్ళు రైడ్ అండ్ హ్యాండ్లింగు, సేఫ్టీ, ఇంజిన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారనమాట. చాలా బావుంటాయి ఇవి. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఉంటాయి. అది పెట్రోల్ అయినా, డీజిల్ అయినా గానీ చాలా బావుంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ దగ్గర యాక్చువల్ ఎస్‌యూవీస్ ఉన్నాయి. లాడరాన్ ఫ్రేమ్ ఎస్‌యూవీస్, 4x4 ఎస్‌యూవీస్. వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఈ కార్లు కొనడానికి ఇష్టపడుతుంటారు. ఎంట్రీ లెవెల్ కార్ వీళ్ళది ఏంటంటే 3ఎక్సో. అక్కడి నుంచి కూడా మీరు చూస్తే స్పేస్ బావుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుంది, కంఫర్ట్ చాలా బావుంది. ఇంజిన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు తార్ తీసుకున్న 7ఎక్సో చూసినా కూడా చాలా బావుందనమాట. బొలీరో, బొలీరో ఎంతమందికి ఇష్టం అది. స్కార్పియో ఎన్ ఇప్పుడు యూనో నిన్ననే స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చారనమాట. ఆ డీటెయిల్స్ కావాలంటే నేను వీడియో చేశాను. అది కూడా చూడండి ఒకసారి. ఇంకా తార్ చెప్పాల్సిన అవసరం లేదు. తార్ రాక్స్ ఇలా చాలా మంచి కార్లు ఉన్నాయన్నమాట. వీళ్ళ ఫిలాసఫీ చూడండి. డిజైన్ అయితే బాక్సీ డిజైన్ ఇస్తారు. చాలా బావుంటుంది అది. చాలా మందికి ఇష్టమైన బాడీ స్టైల్ అది. కాబట్టి ఎక్కువ సేల్ జరుగుతా ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంకా సేల్ పెంచుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ కార్లు కూడా తీసుకురావచ్చు వీళ్ళు. పంచ్ ఆ సెగ్మెంట్‌లో తీసుకొస్తే చాలా బావుంటది. హ్యాచ్ బ్యాక్‌లు కూడా తీసుకొస్తే చాలా బావుంటది. మేబీ ఫ్యూచర్‌లో తీసుకొస్తారేమో చూద్దాం. నాకు తెలిసి తీసుకురారు. ఈ మంత్‌లోనే నాకు తెలిసి ఇంకా 2 కార్లు కూడా లాంచ్ చేస్తారనుకుంటున్నాను. అట్‌లీస్ట్ 1 కార్. విజన్ ఎస్ అనేసి ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్ వెరీ సూన్. చూద్దాం అదెప్పుడు లాంచ్ చేస్తారో. సో, తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే టాటా. 62,611 కార్స్ అమ్మారు. 62,611 కార్లు. ఇది కూడా ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చిందనమాట. సెకండ్ పొజిషన్‌లో ఉంది ఇప్పుడు. ఈ సెకండ్, థర్డ్ పొజిషన్ అనేది ఈ రెండిటి మధ్యన ఎప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది. కొన్ని రోజులు మహీంద్రా వస్తది. కొన్ని రోజులు టాటా వస్తుందనమాట. సో, సెకండ్, థర్డ్ పొజిషన్ వీళ్ళు మార్చుకుంటూ ఉంటారనమాట ప్రతి నెల. సో, ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటని చూస్తే ముఖ్య కారణము సేఫ్టీ. 5 స్టార్ సేఫ్టీ. వీళ్ళు ప్రమోట్ చేసినంతగా సేఫ్టీని ఎవరు చేయలేదు. వాళ్ళే నాకు తెలిసి ఈ అవేర్‌నెస్‌ని ఎక్కువ మందికి తీసుకురావడానికి కూడా కారణం వీళ్ళే. ఇండైరెక్ట్‌గా వేరే బ్రాండ్స్ కూడా సేఫ్టీ ఇవ్వడానికి కారణం కూడా వీళ్ళే. సేఫ్టీ అయితే చాలా బావుంటుంది. అన్ని కార్లలో 5 స్టార్, 4 స్టార్ సేఫ్టీ ఉంటుందనమాట. అదొక మెయిన్ రీజను. రెండో రీజన్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండింగ్ చాలా బావుంటుంది. కొన్ని బ్రాండ్స్ అయితే వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఈ విషయాల్లో. సేఫ్టీ ఎలా ఉండాలి? రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలి? సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉండాలి? అనేది మాత్రం చాలా బావుంటాయి వీళ్ళ దగ్గర. అన్ని కార్లలో. స్టార్టింగ్ ఫ్రమ్ టియాగో నుంచి మీరు సఫారీ తీసుకోండి, హారియర్ తీసుకోండి, ఎక్కడికైనా తీసుకోండి. ఏ కారన్నా డ్రైవ్ చేయండి మీరు. చాలా బావుంటుందనమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగు, ఆ కనెక్టెడ్ ఫీలింగు, ఆ స్టెబిలిటీ
స్లో స్పీడ్స్ అయినా, హై స్పీడ్స్ అయినా గానీ సిటీకైనా, హైవేకైనా చాలా బావుంటుందనమాట. అగైన్ నాకు వీళ్ళ దగ్గర నచ్చనిదేంటంటే, వీళ్ళు నేను చెప్పినట్లుగా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫిట్ అండ్ ఫినిషు, క్వాలిటీ రిలేటెడు, ఆఫ్టర్ సేల్ సర్వీసు ఇది కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే మనకు మంచి క్వాలిటీ కార్స్ వస్తాయి. ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటుంది కదా! అది కూడా చాలా ఇంపార్టెంటు. యాస్ ఎ బ్రాండ్ వాళ్ళు కూడా పట్టించుకోవాలి దాన్ని. అట్ ద సేమ్ టైమ్ మనకు మంచి క్వాలిటీ కార్స్ వస్తే ఇప్పుడు వీళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంది కదా ఎక్స్‌పోర్ట్ చేయడానికి. వేరే దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అది ఐస్ కార్లైనా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కూడా ఫిట్ అండ్ ఫినిష్ సమస్యలు ఉండకుండా, క్వాలిటీ రిలేటెడ్ సమస్యలు ఉండకుండా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు ఉండకుండా ఉంటే మన బ్రాండ్‌కు మంచిదే కదా! వేరే దేశాల్లో కూడా అమ్మొచ్చనమాట. అది మహీంద్రా అయినా, టాటా అయినా ఏదైనా కూడా. సో, మన దేశానికి సంబంధించిన బ్రాండ్స్ ఇవి. వాటికి మంచి పేరొస్తే మనకు కూడా వచ్చినట్లే. అట్ ద సేమ్ టైమ్ కస్టమర్స్ కూడా కొన్న తర్వాత సమస్యలు ఉండకూడదు. యాస్ ఎ బ్రాండ్ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవాలనమాట. సో, చూద్దాం ఫ్యూచర్‌లో ఇది ఇంప్రూవ్ అవుతుందని అనుకుందాము. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! వీళ్ళు కూడా స్కోప్ ఉంది కొన్ని కార్లు లాంచ్ చేయడానికి. 4x4 కార్సు, అలాగే జిమ్నీ, థార్ ఉంది కదా! ఆ సెగ్మెంట్‌లో లాంచ్ చేయొచ్చు. బొలీరో అలాంటి సెగ్మెంట్ ఒకటి తీసుకురావచ్చు. ఇంకా స్కోప్ ఉంది. సేల్స్ ఇంకా పెంచొచ్చు వీళ్ళు. ఇప్పుడే 62,000 ఉంది. ఆల్మోస్ట్ 63,000. నాకు తెలిసి 1,00,000 పొటెన్షియల్ ఉంది టాటాకి, మహీంద్రాకి కూడా. వాళ్ళు వేరే సెగ్మెంట్స్‌లో కూడా లాంచ్ చేస్తే ఈజీలీ దే కెన్ రీచ్ 1,00,000 సో, చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ మహీంద్రా, టాటాకి కూడా ఇంకొక విషయం మైనస్ పాయింట్ ఏంటంటే సీఎన్‌జీ అయితే వీళ్ళు మహీంద్రా పట్టించుకోవట్లేదు. దట్ ఈజ్ ఓకే. వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. సీఎన్‌జీలో మేము రాదలుచుకోలేదని ఫైన్. ఐయామ్ ఓకే విత్ ఇట్. కానీ ఇంకొక మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే 2 బ్రాండ్స్‌కి సంబంధించి హైబ్రిడ్‌నయితే వాళ్ళు తీసుకురావట్లేదు. పనిచేస్తున్నారని చెబుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. కానీ తీసుకురావట్లేదు. దిస్ ఈస్ ద రైట్ టైం. ప్రజల్లో అయితే చాలా కంగారుంది, డౌట్ ఉంది, కన్‌ఫ్యూజన్ ఉంది. బికాస్ ఆఫ్ పాలిసీ మేకర్స్, బికాస్ ఆఫ్ E20 మైలేజ్ డ్రాపు, ఎఫిషియన్సీలో డ్రాపు, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి E20తో అనేసి చాలా కన్‌ఫ్యూజన్ నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంటే చాలా బావుంటది. మైలేజ్ పెరుగుతది, ఎన్విరాన్మెంట్‌కి కూడా చాలా మంచిది కదా! సో, వాళ్ళది తీసుకురావట్లేదు ఏంటో మరి. దట్ ఈస్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. వాళ్ళ లాజిక్ ఏంటో, ఫిలాసఫీ ఏంటో. ఎన్విరాన్మెంట్‌కి మంచిది. అండ్ ఇంపోర్ట్‌కి కూడా మంచిదే కదా! ఇంపోర్ట్ కూడా మనకు తక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తది. హైబ్రిడ్ ఉంటే, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంటే. మైలేజ్ ఎక్కువొస్తది కదా! కానీ వి డోంట్ నో. నెక్స్ట్ టాప్ పొజిషన్‌లో చూస్తే మారుతి సుజుకి ఉంది. 1,96,203 కార్స్. 1,96,203 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణాలేంటంటే చాలామందికి తెలిసిన కారణాలే. కానీ మళ్ళా చెప్తాను. ఫస్టు నమ్మకం. ఎవరైనా కారు కొనాలి అంటే ఫస్ట్ మైండ్‌కొచ్చేది మారుతి సుజుకి. ఎందుకింత బ్రాండ్ ఏర్పడిపోయిందంటే ఎస్పెషల్లీ నమ్మకం అని చెప్పాను కదా! రిలయబిలిటీ పైన అంత బాగా పనిచేస్తాయన్నమాట. లైక్ టొయోటా ఆ కార్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి కదా! సేమ్ సుజుకి వాళ్ళు కూడా అంత బాగా పనిచేస్తాయి. కాకపోతే వెన్ వి కంపేర్ ఇట్ టు యూనో టొయోటా వాళ్ళు చెప్పాను కదా! అన్ని సెగ్మెంట్స్‌లో లేరు వాళ్ళు. వీళ్ళు అన్ని సెగ్మెంట్స్‌లో ఉన్నారు. వీళ్ళ ప్లస్ పాయింట్ అదొకటి. రిలయబిలిటీ ఒకటి, అన్ని సెగ్మెంట్స్‌లో ప్రెజెంట్ అయి ఉండడం ఒకటి. చిన్న కార్ల నుంచి, ఆల్టో నుంచి, సెలెరియో నుంచి, ఎస్ప్రెస్సో నుంచి, స్విఫ్ట్ నుంచి, డిజైర్ నుంచి అన్ని సెగ్మెంట్స్‌లో ఉన్నారనమాట. బ్రెజా తీసుకోండి. యూనో కొత్తగా విక్టోరీస్ ఒకటి తీసుకొచ్చారు. యూనో గ్రాండ్ విటారా ఉంది. జిమ్నీ ఉంది. జిమ్నీలో అంత సేల్ లేదు. వాళ్ళు చేసిన మిస్టేకే. వాళ్ళదే మైనస్ పాయింట్ దాంట్లో మాత్రం. ఇలా చూసుకుంటూ వెళ్తే అన్నింట్లో ఉన్నారు. మైలేజ్ చాలా బా వస్తది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుంది. డ్యూరబుల్‌గా ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు బాగా పనిచేస్తాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్య లేదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే కూడా చాలా తక్కువ ఉంటుంది. సర్వీస్ సెంటర్‌కెళ్ళినప్పుడు కూడా వాళ్ళేం సమస్యలు క్రియేట్ చేయరు. బాగా రిపేర్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఆన్ టైమ్, ఇన్ టైమ్. ఇలా వాళ్ళు వాళ్ళ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకున్నారనమాట సంవత్సరాల తరబడి నుంచి. మనం కారు కొనేదెందుకు? నమ్మకంగా పనిచేయాలి, బాగా పనిచేయాలి, ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి కదా! ఆఫ్టర్ సేల్ సర్వీస్ అసలు తలనొప్పి ఉండకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అంటే కార్లు కొంటా ఉంటారు కదా! అది బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు బ్రాండ్‌ని. హైబ్రిడ్స్ ఉన్నాయి, మైల్డ్ హైబ్రిడ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ హైబ్రిడ్స్ ఉన్నాయి, సీఎన్‌జీ ఉంది. యూనో
ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ కార్‌ని కొనడానికి ముందుకొస్తుంటారు. మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా వాళ్ళకు తెలుసు. కొనే వాళ్ళకి కూడా తెలుసు మైనస్ పాయింట్స్ ఏంటని. బట్ స్టిల్ ముందుకొచ్చి ఆ కార్లు కొంటుంటారు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ప్లస్ పాయింట్స్. తర్వాత రీసేల్ వాల్యూ చాలా బావుంటది. ఇన్ని ఉన్నాయన్నమాట. ఇన్ని ఉన్నాయి. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా! అవి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరికీ జనాలకు కూడా తెలుసు. కొందరికి తెలియకుండా ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది. అవేర్‌నెస్ పెరుగుతది. బ్రాండ్ పైన కూడా వీళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. వాళ్ళు కూడా చేంజ్ అవుతారనమాట. ఇప్పుడు ఉదాహరణకి సేఫ్టీలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎళ్ళినప్పుడు. 4 స్టార్ ఉందా? 5 స్టార్ ఉందా? అనేసి. సో, జనాలకి ఆ ఫీడ్‌బ్యాక్ ఎళ్ళినప్పుడే బ్రాండ్స్‌కి వాళ్ళు మారతారనమాట. ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. వాళ్ళు చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసినారు ఇది. యూనో ఇప్పుడైతే అర్థం చేసుకొని కొత్త కార్లలో యాడ్ చేస్తున్నారులెండి. అది ఎప్పటినుంచో ఇచ్చుండాల్సింది. 5 స్టార్ తగ్గకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు వాళ్ళు కార్లు. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నంబర్ 1గా ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్ని లాభాలొచ్చాయి. ఎంత డబ్బొచ్చుంటది కదా! అట్ ద సేమ్ టైమ్ జనాలు వాళ్ళ కార్లు కొంటున్నారంటే వాళ్ళు కూడా పట్టించుకొని సేఫ్టీ ఇచ్చుండాల్సింది. ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చుండాల్సింది. అదొక మైనస్ పాయింటు. 2 రైడ్ అండ్ హ్యాండ్లింగ్. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటే మనకి స్కోడా, వోక్స్‌వాగన్ లాంటి వాటిని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. మన టాటా కూడా చూడండి, మహీంద్రా కూడా చూడండి ఎంత బావుంటాయి. వీళ్ళు ఎప్పటినుంచో ఇచ్చుండొచ్చు. ఇప్పటికీ అంతగా దాన్ని పట్టించుకోవట్లేదనమాట వాళ్ళు. సేఫ్టీ అయితే ఇప్పుడొచ్చే కార్లలో యాడ్ చేస్తున్నారులెండి. ఉదాహరణకి డిజైర్‌లో 5 స్టార్ ఉంది. విక్టోరిస్‌లో 5 స్టార్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రెజాలో 5 స్టార్ వచ్చింది. అలాగా ప్రతి కార్‌లో 5 స్టార్ ఉండాలి. తగ్గకూడదు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్ అది కార్‌లో. సో, ఫ్యూచర్‌లో అన్నా ఇస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే వాళ్ళు దాని పక్కన దాన్ని పట్టించుకోన్నట్లు నాకైతే అనిపియడం లేదనమాట. ఇంకొకటి ఇంటీరియర్ క్వాలిటీ అన్నీ ఒకేలా ఉంటాయి వీళ్ళవి. ఉదాహరణకి మనకు చూడండి హుండాలో ఎలా ఉంటుంది, కియాలో ఎలా ఉంటుంది, స్కోడాలో ఎలా ఉంటుంది. అలాగే వీళ్ళు కాస్త చూసేకి చాలా బాగుండేట్టు చేయించారనమాట. వీళ్ళన్నీ పార్ట్స్ అన్నీ షేర్ చేసుకుంటా ఉంటారు. చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటాయి. సో, అదొకటి మైనస్ పాయింట్. ఇవే ఎక్కువేం లేవు. సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగు, ఇంటీరియర్ ఇది కాస్త మారిస్తే చాలా బావుంటదనమాట. సో, చూద్దాం అన్ని బ్రాండ్స్ నాకు తెలిసి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకురావాలి. తొందరలో వీలైనంత తొందరలో. అలాగే హైడ్రోజన్ కార్లు కూడా తీసుకొస్తే చాలా బావుంటది. సో, ఇదే అండి లాస్ట్ మంత్‌కి సంబంధించిన కార్ సేల్స్ డీటెయిల్స్.